టీ షాపులోని పిల్ల షోకైన కొంటె పిల్ల నువ్వా సిస్టర్ సిస్టర్ అదేదో అయిపోయింది అదే మనసులో పెట్టుకోక జరిగిపోయింది నీకు ఏమి తెలుసా? తెలియకే ఒకసారి వీళ్ళ ఊరికి వెళ్ళాను, పొలంలో పనిచేస్తూ ఉంది, ముఖం అందంగా ఉంది కదా అని ఫోటో తీదలుచుకున్నాను. ఇక చూడు ఇంత పొడుగుది కర్ర తీసుకొని అదే వెనకాల పడటం నేను అదే దౌడు. అయితే తమరు ఎక్కడికి వెళ్ళినా బడితి పూజనన్నమాట. ఏం చేయమంటావు? అది నా రాత. ఏమండి, నేను ఇక్కడ ఉన్నట్టు మా వాళ్ళకి ఎవరికి చెప్పకండి. చస్తే చెప్పను. అందులో మా కనకానికి స్నేహితురాలివి, నీకు కష్టం వస్తే నాకు వచ్చినట్టు కదా. పాపం వాళ్ళ బావ కనపడక బాధపడుతోంది, కొంచెం వెతికి రాకూడదు? తప్పకుండాను, పరోపకారార్థం ఈ విధవ శరీరం, అంతకంటే మనకు పనే ఉంది. అన్నట్టు మీ బావ ఫోటో ఉందా? లేదండి. చూసావా, ఇటువంటి విషయాల్లోనే ఫోటోలు విలువ తెలిసేది. ఆనాడు ఫోటో దిగిపోతే కొట్టావే. కనుక మనిద్దరం కలిసి ఈ పోజులో ఫోటో తీసుకున్నావా? కూర్చో. కాఫీ తెప్పించదా? అక్కర్లేదు. తమకివ్వాల్సిన 50,000 రెడీ చేసి ఉంచాను, కానీ అది ఈ మధ్య అమ్మాయి పెళ్లికి ఖర్చు అయిపోయింది. ఆ సంగతి నేనే వచ్చి తమకు చెప్దాం అనుకుంటుంటే తమరే దయచేశారు. అబ్బే అదేం కాదండి, అనాథ శరణాలయం కట్టిస్తున్నాను, ఆ పని చూసి వెళ్తూ మిమ్మల్ని కలుసుకుని వెళ్దామని వచ్చాను. అనాథ శరణాలయమా? ఈ అనాథ శరణాలయాలు కట్టిస్తే ఎవరు సంతోషిస్తారు రంగనాథం గారు? నేను చేసేది ఎవరి కోసమో కాదు, నా ఆత్మ సంతృప్తి కోసం. కన్న బిడ్డకై పరితపించే నా మనస్సుకు అది కొంత శాంతినిస్తుంది. ఏ మీ బిడ్డ ఏమయ్యాడు? ఏం చెప్పమంటా, సుమారు 20 ఏళ్ల క్రితం నాకు క్షయవ్యాధి ఇచ్చింది. పట్నా ఆసుపత్రికి వెళుతూ నా ఒక్కగానొక్క బిడ్డ 2 ఏళ్ల పసిగంతువును మా ఊళ్ళో నా స్నేహితుడు పానకాల స్వామికి అప్పచెప్పి వెళ్ళాను. భగవంతుని దయ వల్ల నా జబ్బు నయమై గ్రామానికి తిరిగి వచ్చాను. నా స్నేహితుడు నా బిడ్డతో సహా రంగూను వెళ్ళాడని తెలిసి బిడ్డ మీద మమకారంతో నేను రంగూను వెళ్ళాను. అంతటా వెదికాను, ఎక్కడా వాళ్ళ జాడ కనిపించలేదు. జీవనోపాధికని అక్కడే ఒక చిన్న వ్యాపారం పెట్టాను. బిడ్డ దొరకలేదు కానీ వద్దన్న కొద్దీ ఐశ్వర్యం వచ్చి పడింది. లక్షలు గడించాను. బిడ్డను వెతుక్కుంటూ మళ్ళీ ఈ ఊరొచ్చాను. ఇంకా వెతుకుతూనే ఉన్నాను. అధైర్యపడకండి, మీలాంటి ఉత్తములకు కష్టాలు కలకాలం ఉండవు. ఏనాటికైనా మీ బిడ్డ మీకు తప్పక దొరుకుతాడు. ఆ ఆశ ఒక్కటే నన్ను ప్రాణాలతో నిలబెడుతూ ఉంది. ఏనాటికైనా పానకాల స్వామి కనబడతాడు, రంగనాథం ఇదిగో నీ బిడ్డ అని నాకు అప్పచెపుతాడనే బ్రతుకుతున్నాను. పానకాల స్వామి అతని దేవురు? మా ఊరే, వెంకటాపురం. వెంకటాపురమా? మా ఊరు రంగాపురంలో ఒక పానకాల స్వామి ఉన్నాడు. ఉండండి, మా అల్లుడిని పిలుస్తాను. అమ్మాయి నిర్మలా. నమస్కారం అండి. ఏనన్నా? అల్లుడిని ఒకసారి పిలు. లేదు నాన్న, బయటికి వెళ్ళారు. రేపు ఒకసారి తప్పక మీరు దయచేయండి, అల్లుడిని అడిగి చూద్దాం. అలాగే, వెళ్ళొస్తాను. నమస్కారం. బాగుందా? చాలా బాగుంది. ఎంత? 2 నెలలు. రేపు ఇస్తాలే. ఎవరు డబ్బులయ్యా? ఎవరు తిన్నారయ్యా డబ్బులు? ఏమిటండి? పాలిష్ చేయించుకుని బ్యాడ్ ఏమంటే రేపిస్తాను వెళ్ళిపోతాడంటే, పట్టుకుందామంటే కాదు లేదు. పోనేండి, వాడి పాపాను వాడే పోతాడు. ఏమండి, ప్రక్క వీధిలో అనాథ శరణాలయం కట్టిస్తున్నారట, మంచి కూలిస్తారట. రేపటి నుంచి నేను అక్కడికి పనిలోకి పెడతానండి. పాపిస్తూ వాడు నీ చేత చాకరీ చేయించుకుని పొట్ట నింపుకోవాల్సి వచ్చింది. అలా అనకండి, మీ సేవ కంటే నాకు ఇంకేం కావాలి చెప్పండి. పిలిచారా బాబు? అనాథ శరణాలయం కట్టడం ఎంతవరకు వచ్చింది నాయన? పని జరుగుతూనే ఉంది బాబు, అదంతా నేను చూసుకుంటానుగా, మీరు పడుకోండి. సరే, చాలా పొద్దుపోయింది, నువ్వు వెళ్ళి పడుకో నాయన. అలాగే బాబు. అమ్మా. బాబు అలా మూలుగుతున్నారే? ఏం లేదు నాయన, వయసు అయిపోయింది. అలా తిరిగి వచ్చేసరికి కాళ్ళు రెప్పులు పడుతున్నాయి అంతే. అలాగా? తప్పు బాబు, వద్దు నాయన, వద్దు. అదేమిటి బాబు, తండ్రి లాంటి వారు కాళ్ళు విస్తే తప్పే ఉంది.
నాకు అలవాటేలే బాబు. మా నాన్నకు కూడా ఇలాగే కాళ్ళు పిసికేవాడు. నీకెవరూ లేరన్నావుగా? మీ నాన్న ఉన్నాడా? ఉన్నాడు బాబు. కానీ నా రాత మా అమ్మకు నాన్నకు దూరం అయిపోయాను. నా బిడ్డ కూడా నాకు దూరం అయిపోయాడు. ఇప్పటికీ నీ ఎంత వాడై ఉంటాడు. నాకే ఆ బిడ్డను కళ్ళారా చూసుకునే అదృష్టం లేకుండా చేశాడు ఆ దేవుడు. మన రాతకి దేవుడు ఏం చేస్తాడు బాబు? నిజంగా దేవుడు దయగలవాడి. లేకపోతే దిక్కు ముక్కు లేకుండా రోడ్ల మీద తిరిగేవాడిని మీ పాదాల మీద పడవేస్తాడు. మనిద్దరికీ ఒకటే రాత రాశాడు ఆ భగవంతుడు. నిన్ను కన్న తండ్రికి దూరం చేశాడు, నన్ను కన్న బిడ్డకు దూరం చేశాడు. నమ్మిన వారిని దేవుడు అన్నిటికీ అన్యాయం చేయడు బాబు. పెద్దలు చెప్పినట్టు మమతలు లేని ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు ఏమో బాబు. మమతలు లేని ఆ తత్వం ఎవరో పాడగా విన్నారు. అది నీకు వచ్చా బాబు? వచ్చు బాబు. మీరు పడుకుంటే నేను పాడతాను. పాడు బాబు. పడుకోండి బాబు. మమతలు లేని పాడు బాబు. పాడినాయా? కానివ్వండి కానివ్వండి. ఏం కృష్ణయ్య, పని బాగా సాగుతుందా? బాగానే సాగుతుంది బాబు. ఇవాళ ఎంతమంది కూలీలు? రోజు కంటే 10 మంది ఎక్కువ వచ్చారు బాబు. ఇదిగో డబ్బిస్తాను, కూలీలు పట్టువాడా చేసే. కృష్ణయ్య, ఏం బాబు? పాపం ఎండలో పనిచేస్తున్నారు. మామూలు కూలీ కంటే మనిషికి 1 రూపాయి ఎక్కువగా ఇవ్వండి. అట్లాగే బాబు. డ్రైవర్, అమ్మా, నువ్వు కూలి చేస్తున్నావా అమ్మా? ఏం చెయ్యి నాయన, నీకు అన్యాయం చేసినందుకు దేవుడు మాకు తగిన శాస్తి చేశాడు. అమ్మా, మోహన్ అన్ని విధాలా మమ్మల్ని సర్వనాశనం చేశాడు. ఇల్లు పొలం పుట్ర అన్నీ పోయి బజార్లో పాలయ్యాం. అమ్మా, అమ్మా, నాన్న ఎలా ఉన్నాడమ్మా? వారికి ఒక కాలు విరిగిపోయింది. కాలిరిగిపోయిందా? ఎక్కడున్నారమ్మా? ఇల్లా వాకిలా రోడ్డు పక్కనే పడి ఉంటున్నాం. కృష్ణ, నువ్వు ఇక్కడ కూలి పని చేస్తున్నావా? అదింట్లమ్మ గారు, అయ్యగారు ఈ కట్టడం పనికంతా అధికారి. చెన్నయ్య గారు ఎంత చెప్తే అంత. ఆయన చేతికుండా డబ్బు ఇవ్వాలి, మేము అంతా బతకాలి. అమ్మా, నాన్న దగ్గరికి వెళ్దాం పదమ్మా. రంగనా, ఇదిగో ఈ డబ్బు తీసుకుని మన వాళ్ళకి అందరికి బట్టవాడ చేయి. అట్టగే బాబు. నేను ఇప్పుడే వస్తా. లేమ్మా. నాన్న, 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 రా నాన్న. చిచి, నేను నీకు నాన్నను కాదు, నువ్వు నాకు కొడుకు కాదు, పోరా. నాన్న, నీకు తీరం ద్రోహం చేశాను. నేను చేసిన పాపానికి తగిన శాస్తి జరిగింది. మామగారు నన్ను ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. నేను నా భార్య కలిసి వేరే ఇల్లు తీసుకున్నాను. నీకోసం ఊరంతా వెతుకుతున్నాను నాన్న. నీ కోడలు కూడా నీకోసం ఎదురు చూస్తుంది. రా నాన్న, ఇంటికి పోదాం. చిచి, పోరా. రాను నాన్న, నాకు బుద్ధి వచ్చింది నాన్న. రా నాన్న. నెంబరాని అడిగి చెప్తా. అమ్మ ఇంటి దగ్గరే ఉంది నాన్న. ఇలా కనిపిస్తాను, కార్లో తీసుకెళ్లి దింపొచ్చాను. నిన్ను వెతుక్కురామని ఆమె పంపించింది నాన్న. నాన్న, నాన్న, లే. లోన్ తీసుకెళ్తే అదేనందుకు నాన్న. లేనన్న.
బాబు ఏం జరిగింది? కొత్త కారు కదా నాన్న, అందుకనే ఏదో రిపేర్ వచ్చి ఉంటుంది. ఒరే బాబు కూర్చొని కూర్చొని నాకు కాళ్ళు కుదిలిగట్టే కాసేపు అలా కింద కూర్చుంటాను. అలాగే నాన్న. ఆ కర్రలు ఎందుకు నాన్న, నేనున్నాగా సాయం పడతాను లేరా. ఉన్నాడు కూర్చో నాన్న. నాన్న నువ్వు ఇక్కడే కూర్చో, నేను ఇప్పుడే రిపేర్ చేసి వచ్చేస్తాను. చూడన్నా కార్లో ఫ్లాస్క్ లో కాఫీ ఉన్నాయి, ఏమైనా తెచ్చిపెట్టా. నాకే వద్దురా బాబు, చుట్టకాల్సి. అలాగే. అడవిలో నన్ను ఒంటరిగా వదిలిపెట్టింది కాకుండా నా కర్రలు కూడా పట్టుపోయాడు పాపాత్ముడు. అయ్యో, వారేది ఎక్కడా? ఏమిటమ్మా నాన్నగారు ఏది? ఏమో బాబు, ఇక్కడ కూర్చోబెట్టి వెళ్ళాను. చిన్నయ్య వారెక్కడా? ఇప్పుడే ఒక ఆయన వచ్చి కారులో తీసుకెళ్ళాడమ్మా. కారులోనా? ఎవరు? ఎవరో నాకు తెలియదమ్మా. అసలు ఏమిటి మనిషి, ఏమయ్యారో, ఎక్కడికి వెళ్ళారో? ఎక్కడికి వెళ్తారులే అమ్మా, ఒకవేళ ఎక్కడికన్నా వెళ్ళినా నేను వెతుక్కొస్తానుగా. రామ్మా మన ఇంటికి వెళ్తాను.